డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగం రచించకుంటే ఈ సమాజంలో నిమ్న కులాల వారి బ్రతుకులు మరింత దయనీయంగా ఉండేదని, ప్రాథమిక హక్కులను కూడా కోల్పోయేవారని పలువురు మేధావులు, విద్యావంతులు అభిప్రాయపడ్డారు. తిరుపతి వెంకటేశ్వర విశ్వవిద్యాలయం సెనెట్ హాల్లో ఎస్వీయు అంబేద్కర్ అధ్యయన కేంద్రం భారత రాజ్యాంగం విలువలు అనే అంశంపై సదస్సు నిర్వహించారు. ఈ సదస్సుకు ముఖ్య అతిథులుగా స్టేట్ డిసాస్టర్ రెస్పాన్సెస్ అండ్ ఫైర్ సర్వీసెస్ డీజీపీ పివి సునీల్ కుమార్, జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ కృష్ణమూర్తి, శ్రీ పద్మావతి మహిళా వర్సిటీ మాజీ రిజిస్టర్ ఆచార్య మమత, తుడా కార్యదర్శి వెంకటనారాయణ, టీటీడీ డీఈఓ భాస్కర్ రెడ్డి, నిర్వాహకులు మురళీకృష్ణ హాజరై ప్రసంగించారు. తర్వాత ఇక్కడే సావిత్రిబాయి పూలే ఆ కార్యక్రమంలో పాల్పంచుకోవడం జరిగింది. ఒక సామాజిక చేతన మనకు కావాలి, అందుకే సంఘం శరణం గచ్చామి అని అంబేద్కర్ గారు చెప్పారు. ప్రతి ఒక్కరికి కూడా కొన్ని కర్తవ్యాలు ఉంటాయి. అది జీవనం వచ్చినప్పటి నుంచి ఆ కర్తవ్యాన్ని మనం పూర్తి చేయాలి. సామాజిక రుణాన్ని కూడా తీర్చాలి. సమాజం యొక్క పరిస్థితిగతుల్ని చక్కగా అధ్యయనం చేసుకొని, ఆకలింపు చేసుకుని ఆ సమస్యలని పరిష్కరించాలి. ఆ పరిష్కరించేటువంటి దిశలోనే అంబేద్కర్ గారు సంఘర్షణ చేసి మనందరికీ కూడా ఒక చక్కటి రాజ్యాంగాన్ని అందించినటువంటి మహర్షి అంటాను నేను. He built a great vision that the people coming up, the generations together, should not face this kind of social discrimination and injustice.